ఇంకా నాలుగవది ఇంద్రజుమ్న పుష్కరిణి. వెళ్ళారా ఎవరైనా అక్కడికి? చాలా సంతోషం. కొంతమంది ఈ పూరిలో ఆ 6 తీర్థాలు మాత్రం వదులుకోకండి. సముద్రంలో ఇవి 2ను, క్షేత్రాల్లో 4 ఉన్నాయి. అవి మాత్రం అస్సలు వదలకండి. తప్పకుండా చూడాలి. అందులో ఇంద్రజుమ్న పుష్కరిణి ఒకటి. ఈ ఇంద్రజుమ్న పుష్కరిణి ఎలా వచ్చిందండి? ఇదిగో ఇదే ఆ పుష్కరిణి. చాలా విచిత్రమైన సంఘటన. ఇంద్రజుమ్న మహారాజుకి స్వామి ఆ దారువు కింద కనిపించడం, ఆ కథ అంతా చెప్పాను కదా మీకు. అప్పుడు మహారాజు ఆలయం కట్టిస్తూ దాంతో పాటు సహస్ర అశ్వమేధ యాగాలు చేయించాడు. సహస్ర అశ్వమేధ యాగాలు చేయించినప్పుడు దానం ఇవ్వడానికి లక్షల గోవుల్ని తెచ్చాట, బ్రాహ్మణులకి దానం ఇవ్వడానికి. ఆ గోవులన్నిటిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టాడు. పెడితే వాటి గిట్టలతో ఆ ప్రదేశం అంతా అలా అయిపోయింది. ఆ తర్వాత వాటి మూత్రంతో, ఈయన దానం ఇచ్చేటప్పుడు ఇచ్చిన జలంతో అది మొత్తం నిండిపోయి ఒక సరోవరం అయితే, జగన్నాథ స్వామి గోవులంతా తిరిగిన ప్రదేశము ఇది ఇంద్రజుమ్న పుష్కరిణి అయ్యి నీ పేరుతోను, ఇక్కడ ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి ఇంక అంతకన్నా ఫలితం ఎక్కడా ఉండదు అని స్వామి వరమిచ్చాడు. అది ఇంద్రజుమ్న పుష్కరిణి. అది గుండీచా ఆలయానికి వెళ్ళి ఉంటారు మీలో కొంతమంది. సరిగ్గా గుండీచాకి వెనకాల ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఆ గుండీచా దగ్గర జరిగింది ఈ సంఘటన. అందుకని పుష్కరిణికి ఒకటి తప్పకుండా వెళ్ళండి, ఇంద్రజుమ్న పుష్కరిణి. ఇక్కడ ఏమిటంటే మీరు నీళ్లు తీసుకుని 3 సార్లు మీ పితృదేవతల్ని తలుచుకుని వదిలితే వాళ్ళకి అక్షయమైన లోకాలు వస్తాయి. అసలు పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ చేయకపోయినా నీళ్లు తీసుకుని పితరుల్ని తలుచుకోండి. పితృదేవతలకి సంబంధించిన ఏమైనా బ్లాకేజీలు ఉంటే అవి ఎప్పుడు మన పిల్లల పట్ల తగులుతాయి. పిల్లలు వృద్ధులకు రావట్లేదండి, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదండి, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదండి, తెలివితేటలు సరిగ్గా లేవండి, ఆటిజం ఉందండి, ఇవన్నీ పితృదేవతల పట్టు ఉంటే జరుగుతాయి. పితృదేవతలకి మనం ఏమి చేయగలిగితే అవన్నీ చేయాలి. ఇక్కడ ఇంద్రజుమ్న పుష్కరిణిలో 3 సార్లు నీళ్లు తీసుకెళ్లి వదిలితే కనుక పితృదేవతలకి అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పారు పురాణంలో. అందుకని ఇదొకటి. ఇక్కడ ఇంద్రజుమ్న పుష్కరిణి దగ్గరే ఒక పరమేశ్వరుడు ఆలయం ఉంది. నేను పంచ పరమేశ్వరులు ఉన్నారని చెప్పాను కదా, అందులో ఇదిగో ఒక ఆలయం ఇక్కడ ఉంటుంది, పరమేశ్వరుడు. ఆయన ఎవరు అంటే ఇదిగో ఆయన పేరు నీలకంఠేశ్వరుడు అని. ఇదిగో కింద ఉన్న స్వామి. నేను మీకు చెప్పాను కదా ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క పాండవుల పేరులో ఉంటుంది అని. ఈ కింద ఉన్న ఆయన సహదేవుడి పేరుతో ఉన్న ఆలయం. అంటే సహదేవుడు ప్రతిష్ఠించింది కాదు, సహదేవుడు అక్కడ తపస్సు చేశాడు. ఆయన్ని నీలకంఠేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఇంద్రజుమ్న పుష్కరిణి మెట్ల మీదే ఉన్నాడు ఆయన. అందుకని తప్పకుండా ఆయన దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మీరు ఈ మెట్లు దిగుతూ ఉంటే మీకు ఇక్కడ కుడి చేతి పక్క ఉంటుంది చిన్న ఆలయం. నేను మీకు ఒకటి చెప్పా, నీలమాధవుడు తన సస్వరూపంతో పూరిలో 2 చోట్ల ఉన్నాడు. ఆ కమలం మీద అమ్మవారు కూడా ఉన్నట్టు. ఆ అమ్మవారు కూడా ఉన్నది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కుడి చేతి వైపు ఒక గూట్లో ఉన్నాడు. మనం సామాన్యంగా ఆంజనేయ స్వామి చూసి వచ్చేస్తాం. మీరు లోపలికి వెళ్ళి ఆ గర్భాలయంలోకి వాళ్ళని అడిగి ఒకసారి కుడి చేతి వైపు గూట్లో చూడండి. చూస్తే మీకు అక్కడ నీలమాధవుడు మూర్తి కనిపిస్తుంది. ఆయన చేతిలో పద్మంలో లక్ష్మీదేవి కూడా ఉన్నది. అదొక్కటే చోటు ఉంది పూరిలో. శ్రీక్షేత్రంలో ఉన్న దాంట్లో లక్ష్మీదేవి మూర్తి పోయింది ఎలాగో, ఇక్కడ మాత్రం ఉంది. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇది ఇంద్రజుమ్న పుష్కరిణి. ఈ మ్యాప్లో 3వది శంఖక్షేత్రం.